మన ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. దేవుడు తన వాక్య భాగమును మన ఆరాధన కొరకు మన వినికిడిలో దీవించునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, మన జీవిత యాత్రలో మనకి అనుగ్రహించిన మరొక ప్రభు దినాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మన ఆరాధనకు సహాయకరంగా చదువుకున్న లేఖన భాగం నుండి ఈ దినం ఆరాధనలో ముఖ్యమైన అంశం ఏంటంటే, తాను అప్పగింపబడిన రాత్రి. ఆయన అప్పగింపబడిన రాత్రి అంశం. ఆ రాత్రి ఏం జరిగింది? అది పగుల రాత్ర? రాత్రి. వాక్యంలో రాయబడింది అది రాత్రి. రాత్రి అంటే ఏ టైం నుండి ఏ టైం అంటారు? సాయంకాలం 6 గంటల నుండి మరలా తెల్లవారి 6 వరకు, ఆ 12 గంటలని రాత్రి అంటారు. సాయంకాలం 6 గంటలకి సాయంకాలం 6 గంటలకి ఏం చేశారు? 6 గంటల నుంచి 6 గంటల నుండి సుమారు 8 గంటల వరకు వారు పస్కాను ఆచరించారు. ఎక్కడది? యోహాను సువార్త 13వ అధ్యాయం. పస్కాను ఆచరించారు. ఆ తర్వాత పస్కాను ఆచరించగానే, పస్కాను ఆచరించడం అంటే పస్కాను సిద్ధపరచమని ఇద్దరిని పంపించాడు, పేతురు యోహాన్ని. వాళ్ళిద్దరు వెళ్ళి పస్కాను సిద్ధపరిచారు ఒక మేడగదిలో. ఆ మేడగది ఎక్కడ ఏంటి వివరాలు లేవు. వీళ్ళు వెళ్ళి అడగగానే సిద్ధంగా ఉన్నాయని చెప్పాడు ఒక వ్యక్తి, పేరు లేని వ్యక్తి. ఆయన కూడా ఎవరో వివరాలు తెలియదు. మరి ఆయనకి ఎవరో ముందుగా అన్ని సిద్ధం చేయమని చెప్పినట్టుగానే ఉంది. ప్రభు కరెక్ట్గా గుర్తులు చెప్పి పంపించాడు. మీరు తినని దానబడిన వీధికి వెళ్తే అక్కడ ఒక ఆయన మీకు కనబడతాడు, ఆయన్ని మీరు అడగండి సిద్ధమైందా అని చెప్తాడు అని అన్నాడు. వెళ్ళారు వాళ్ళు ఇరువురు, అడిగారు, సిద్ధమైంది రండి అన్నారు. వీళ్ళు సిద్ధం చేయటం అంటే ఏమేమి సిద్ధం చేయాలి? పస్కా రాత్రి ఏమి సిద్ధం చేయాలి? ఏదో ఊరక సిద్ధం అంటే ఏదో 2-3 వస్తువులతో సిద్ధమయ్యేది కాదు. మరి ఆ వ్యక్తి మందలోకి వెళ్ళి 2-3 రోజులు పరిశీలించి మంచి గొర్రెను, అది మంచిదా కాదా అని గొర్రెల కాపరిని అడిగి పరిశీలించి, గజ్జిది కుంటిది కాకుండా మంచి పవిత్రమైంది అని దాని గురించి వివరాలు తెలుసుకొని దాన్ని తీసుకొచ్చి ఆ వ్యక్తి అవన్నీ తీసుకొచ్చి అక్కడ రెడీగా పెట్టాడు. వీళ్ళు వెళ్ళి దాన్ని వధించి దాని మాంసాన్ని నీళ్లతో కాకుండా చక్కగా ఫ్రై చేసి వండి, చేదు కూరలు వాళ్ళ సిస్టమ్ అంతా వండి ఆ బల్ల మీద అన్నీ సిద్ధపరిచారు. ఇదంతా 6 గంటల లోపు జరిగింది. పేతురు యోహాను వెళ్ళి సిద్ధపరిచారు. 6 గంటలకి అక్కడికి వెళ్ళారు. 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆ కార్యాన్ని యోహాను వివరంగా రాశాడు. ఒక రౌండు ఆ మాంసం ముక్కలు తింటూ, చేదు కూరలతో ఇట్లా ముంచుకొని తింటూ వారు దేన్ని జ్ఞాపకం చేసుకుంటారు? అసలు పస్కా రాత్రి అంటే అది స్మరణ రాత్రి, స్మరించే రాత్రి. ఏ రాత్రి అది? స్మరణ అంటే ఏమి స్మరణకు తెచ్చుకోవటం? స్మరణ అంటే జ్ఞాపకార్థపు రాత్రి. ఏ జ్ఞాపకార్థపు రాత్రి? వారు ఆ చేదు కూరలతో ఆ వండిన ఆ మాంసాన్ని తింటూ, ఆ రోజు ఐగుప్తులో ఇజ్రాయేలీని విడిపించినప్పుడు దేవుడు చెప్పిన ఆ రాత్రిని జ్ఞాపకం చేసుకుంటారన్నమాట. ఆ రాత్రి వధింపబడిన ఆ గొర్రెపిల్ల వధింపబడిన ఆ గొర్రెపిల్లని జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాంసం తింటారు. ఇందులో గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మాంసమే తింటారు కానీ వధించినప్పుడు ఆ రక్తం ఏం చేస్తారు? రక్తం మాత్రం తినకూడదు ధర్మశాస్త్ర ప్రకారం. రక్తాన్ని తినటం కాదు. ఆ రోజు దాన్ని గడప కమ్ములకు రాసుకున్నారు కానీ ఈ రోజు రాసుకోవాల్సిన పని లేదు. అయితే ఆ మాంసం మాత్రమే తింటారు, అందులో రక్తము లేదు పస్కాను ఆచరించేటప్పుడు.
అది ఆ మాంసం తింటూ ఆ ముక్కలు తినేటప్పుడు వారి సంభాషణ అంతా జరిగింది. మీలో నన్ను ఒకడు అప్పగిస్తాడని చెప్పాడు 13 ప్రారంభంలోనే. బల్ల ఎదురుగా పేతురు యోహాన్ని సైగ చేశాడు. ఎవరో కొద్దిగా నువ్వు ఆనుకుని ఉండవుగా కనుక్కోమని ఇటు సైగ చేశాడు యోహానికి. యోహాన్ ఆయన ఆనుకుని ఉన్నాడు గనక ప్రభువు చెవులో అడిగాడు ఎవరని. బయటికి చెప్పకుండా నేను ముక్క ఎవరికిస్తానో ఆయనేనని చెప్పాడు. ముక్క చేదుకూరలట ముంచి పక్కనున్న ఇస్కరియోతు యోధాకి ఇచ్చాడు. నోటితో చెప్పకుండానే అదంతా జరిగిపోయింది. ఆ ముక్క తీసుకోగానే ఇస్కరియోతు యోధాలోకి సాతాను ప్రవేశించాడని రాయబడింది. అతడు వెళ్ళిపోయాడు. అదంతా ఆనాడు పస్కాను ఆచరించినప్పుడు ఆ గొర్రె పిల్లను జ్ఞాపకం చేసుకుంటూ జరిగిన తంతు ఇదంతా. కానీ అందులో ఇప్పుడు అపోస్తులైన పౌలు గారు కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనములో తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని అని చెప్పబడిందుడు. ఈ సబ్జెక్టు ప్రభువే స్పెషల్గా ప్రారంభించి చేశాడు. అందులో ఇక్కడ 2 విషయాలు కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 10వ అధ్యాయంలో 2 వేరు విషయాలు చెప్పబడ్డాయి. పౌలు గారే 10వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 10, 16 చూడండి. 16వ వచనము 17వ వచనం మీరు గమనిస్తే 16కి 17కి ఉన్న వ్యత్యాసం ఏంటి చెప్పండి. ఈ 10వ అధ్యాయంలో ముందు పాత్ర సంగతి చెప్పాడు, తర్వాత రొట్టె సంగతి చెప్పాడు. అవును కదా? 11వ అధ్యాయంలో ముందు రొట్టె సంగతి చెప్పాడు 23లో, 24లో పాత్ర సంగతి చెప్పాడు. ఎందుకని? ఇటుదట్టు అటుదట్టు కన్ఫ్యూజ్ అయ్యి చెప్పాడంటారా? ఆయన దానికి కూడా ఆయన స్ఫూర్తితో చెప్పాడంటారా? కన్ఫ్యూజ్ అయ్యి కాదు, చాలా జాగ్రత్తగా ఈ విషయాలు పరిశీలించాలి. ఏదైనా ఒక గొర్రెను వధించినప్పుడు దాని మాంసం వండుకోవాలంటే ముందు ఏం పోవాలి? గొర్రెలో నుండి ప్రాణం పోవాలి, రక్తం పోవాలి, ప్రాణం పోవాలి కదా. ప్రాణం పోయినాకే మాంసం వండుకోవడానికి కుదిరిద్ది. ముందు ప్రాణం అర్పిస్తే ఆయన శరీరం తర్వాత అన్నమాట. అందులో ముందు రక్తం సంగతి 10వ అధ్యాయంలో ఎందుకు చెప్పాడంటే ముందు మనం విమోచించబడింది రక్తముతో. ఇది ఏ నిబంధన అని చెప్పాడు ప్రభు? రక్తం చెప్తూ ఇప్పుడు 11వ అధ్యాయంలో లేక 25వ వచనంలో చూడండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన అని చెప్పాడు. క్రొత్త నిబంధన, రక్తముతో చేసిన క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏమైంది? మానవుడికి దేవునికి ఉన్న ఆ పాత నిబంధన అది పోగొట్టుకున్నాడు మానవుడు. పాత నిబంధనను పోగొట్టుకున్నాడు. ఆజ్ఞ మీరి పాత నిబంధనని దేవునితో ఉన్న బంధాన్ని సంబంధాన్ని తెగ్గొట్టుకున్నాడు. అందుకే ఇది ఆయన రక్తముతో చేస్తున్న క్రొత్త నిబంధన. ఆయన ప్రాణము మన కొరకు ధారపోశాడు. ప్రాణము ధారపోసెను అని 53వ అధ్యాయము యెషయా గ్రంథములో మనం చూస్తాం. అయితే ఈ కార్యమంతా జరిగింది రాత్రేగా 6 గంటల నుంచి 8:30 దాకా జరిగింది. ఈ రాత్రిలో ఇక్కడ 10వ అధ్యాయములో 11వ అధ్యాయంలో 2 మాటలు గమనించాలి. 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో 16వ వచనం, 10వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు? 16 చివరలో మనము విరుచు రొట్టె అన్నాడు. ఇది అండర్లైన్ చేయండి. మనము విరుచు రొట్టె అన్నాడు. 11వ అధ్యాయంలో అది 24వ వచనం. దానిని విరిచి, ఎవరు విరిచారు? ఇక్కడేమో ఆయన విరిచి, ఇక్కడేమో మనము విరిచి. ముందు ఆయన విరిచి మనకి ఇచ్చి ప్రారంభించాడు. ఇప్పుడు మనం విరుస్తున్నాం. అసలు విరిచింది ఎవరు? ముందు ఆయన విరిచి ఇప్పుడు మనం విరుస్తున్నామంటే అసలు విరువబడింది ఎవరు? ఆయన విరువబడ్డాడు. మన కొరకు ఆయన విరువబడ్డాడు. ఆయన విరిచి అంటే తనను తానే విరుచుకున్నాడు, విరవబడడానికి అప్పగించుకున్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజు ఆ గొర్రె, వారందరి విమోచన కొరకు ఆ గొర్రెను ఇజ్రాయేలీలు బలి చేశారు. కానీ ఈ గొర్రె
మన కొరకు ఆయన విరువబడ్డాడు. ఆయన విరిచి మనకి ఇస్తే ఈరోజు మనం విరుస్తున్నాం. అదే 10వ అధ్యాయంలో మనము విరుచు రొట్టె అన్నాడు. 11వ అధ్యాయంలో ఆయనే విరిచి ఇచ్చాడు. ఈ వివరం ఎంత నీట్గా చెప్పబడింది. ముందు 10వ అధ్యాయంలో రక్తమే, ఎందుకంటే రక్తము ప్రాణము చిందించిన తర్వాతే ఆ శరీరము రొట్టెగా సిద్ధమైంది. అందుకే 11లో డేటా కరెక్ట్గా చెప్పాడు, కానీ ముందు అసలు దానికంటే కరెక్ట్ అయిన విషయం 10లో చెప్పాడు. ఇప్పుడు రెండిటిల్లో రక్తమేమో మనల్ని పాపము నుండి విడిపించింది, శాపము నుండి విడిపించింది, మనల్ని నీతిమంతులుగా చేసింది, మనల్ని సమీపస్తులుగా చేసింది. రక్తము మనకు వెల ఇచ్చి మనలను తన సొత్తుగా కొనుక్కుంది. రక్తము చేత ఇదంతా జరిగింది. అందుకే ఇది క్రొత్త నిబంధనలో మనం చేసే ఆరాధన ఇది. మరి శరీరం ఎందుకు విరిగింది? శిక్ష భరించింది. మనం చేసింది, పాపం చేసింది రక్తంతోనా శరీరంతోనా? అందుకే శరీరం విరువబడింది. అందుకే దాన్ని విరిచాడు. ఆయన విరిచి ఇస్తే ఈరోజు మనం విరుస్తున్నాము. అయితే ఇప్పుడు 6 నుండి 8, 8:30 దాకా ఈ కార్యక్రమం అయింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత వారు గెత్సేమనే వనానికి వెళ్ళారు. ఆ రాత్రి సంగతే ఇదంతా. గెత్సేమనే వనానికి వెళ్ళారు. గెత్సేమనే వనానికి వెళ్ళిన తర్వాత ఆ తోట బయట 9 మందిని పెట్టి తోట లోపలికి 3 తీసుకొని వెళ్ళాడు. ఎవరిని? పేతురు, యోహాను, యాకోబుని 3 తీసుకొని వెళ్ళాడు. ఆ 3 తీసుకొని వెళ్ళి ఆ 3 కూడా ఆడబెట్టి రాతి వేత దూరం అంటే ఒక రాయి ఇసిరెత్తి ఎంత దూరం పోయిద్దో అంత దూరం ఆయన వెళ్ళాడు. మీరు ఇక్కడ ప్రార్థన చేయండి అని ఆయన ముందుకు వెళ్ళాడు. ఇదంతా ఆ రాత్రి. ఎందుకని ఆయన ముందుకు వెళ్ళాడు? మీరు ఈడ చేయండి ప్రార్థన అని ఆయన వీళ్ళని విడిచిపెట్టి ఎందుకు ముందు పోయాడంటే, ఆయన ప్రార్థనకి మధ్యవర్తి లేడు, మన ప్రార్థనకి మధ్యవర్తి ఉన్నాడు. ఎలా? మనం ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు నామములో అని మనం చెయ్యాలి. ఆయన చేయాల్సిన పని లేదు. ఆయన ప్రార్థనలో మధ్యవర్తి లేడు, అందుకని ఆయన ముందుకెళ్ళాడు. అయితే ముందుకెళ్ళిన తర్వాత ఆ రాత్రి జరిగిన ఆ సన్నివేశం ఆయన మైండ్లో ఎన్ని మెదులుతున్నాయి. ఈ 13వ అధ్యాయంలో ఒకడు అప్పగిస్తాడని చెప్పాడు. ఇవన్నీ మైండ్లో మెదులుతున్నాయి కదా ఆయనకి. మరి అద్భుతంగా తెల్లారి అది ఏ రోజు? తెల్లారి ఏ రోజు ఆ మాట చూడండి. ఒక భయంకరమైన రేపు ఉంది, తెల్లవారు ఉంది ఆయన ముందు, అంతే కదా. తెల్లవారితో ఒక భయంకరమైన గొప్ప వేదన ఉన్నది, అది ఒకటి మైండ్లో ఉంది. రెండోది, అది అప్పగింపబడే రాత్రి, తన్ను తాను అప్పగించుకునే రాత్రి. ఇక కొంచెంసేపటికి వస్తారు, నేను అప్పగించుకోవాలి అనేది మైండ్లో ఉంది. అప్పగించుకోవడానికి మనస్సు సిద్ధమవ్వాలి, అవునా కాదా? ఇప్పుడు అరెస్ట్ చేస్తానికి వస్తారంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? బాధ ఉంటుందా? ఉండదా? ఒక పోలీసులు అరెస్ట్ చేస్తారంటేనే ఎంతో బాధ ఉంటుంది. కానీ ఇంత మహా గొప్ప త్యాగపూరితమైన కార్యం తెల్లారి చేయడానికి వారు వస్తే, వారు అడిగితే కాదు కానీ ఎవరిని మీరు ఎదుగుతున్నారని అడిగి తనను తాను అప్పగించుకున్నాడంటే ఆ మైండ్లో అప్పగింపబడడానికి సిద్ధపాటు, అది ఒకటి మైండ్లో ఉంది. ఒకటి భయంకరమైన రేపు ఉంది తెల్లవారి. రెండోది అప్పగించుకోవడానికి మనస్సు సిద్ధపడతా ఉంది. మూడోది తాను వేదన పడి ఆతురతముగా ప్రార్థన చేస్తూ ఉండగా అని ఉంది. మీరు లోకాస్వార్తలో చూడండి ఆ మాట. వేదన పడి ఆతురతగా ప్రార్థన చేస్తూ ఉండగా 22వ అధ్యాయంలో 43వ వచనములో చూడండి, లేక 44వ వచనములో ఆయన వేదన పడి మరింత ఆతురతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఉండేను. అంటే మూడోది, ఆయన చెమట రక్త బిందువులుగా మారే అంత పోరాటము ఆయన లోపల జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని చెప్పాను? 3. ఒకటి భయంకరమైన తెల్లవారి రేపు ఉంది. రెండోది అప్పగించబడబోయే రాత్రి అనే మైండ్లో ఉంది. మూడోది
అసలు రక్తపు బిందువుల వలె చెమట బయటికి వస్తుంది. ఎంత భయంకరమైనది. ఇక ఇంకా మూడు ఉన్నాయి మైండ్లో. ఒక తిరస్కారపు రాత్రి, అది తిరస్కారపు రాత్రి. తిరస్కారం కూడా ఆయన కనబడుతుందా లేదా? ఇంకా 4 గంటలకి పేతురు నువ్వెవరు నాకు తెలియదని చెప్పబోతున్నాడు. అది కూడా మైండ్లో ఉందా లేదా? 3.5 సంవత్సరాలు ఎమ్మట పెట్టుకొని వారిని బలపరిచి సిద్ధపరిస్తే ఇంకా 2-3 గంటలు 4 గంటల్లో ఒక ఆయన తిరస్కరించబోతున్నాడు. అది కూడా మైండ్లో బాధకుంటుందా లేదా? ఒకడు తిరస్కరించబోతున్నాడు, ఇంకొక అతను మోసంతో అప్పగించబోతున్నాడు, ఎమ్మటే ఉండి ప్రేమగా ముద్దు పెట్టి అప్పగించబోతున్నాడు. ఇవన్నీ ఆయన మైండ్లో ఉన్నాయా లేదా? తిరస్కారపు రాత్రి, మోసం చేసే రాత్రి, అప్పగింపబడబోయే రాత్రి. ఇంకా చివరగా ఈ శిష్యులు, ఇప్పుడున్న ఈ 12 మంది తనను విడిచి పారిపోయే రాత్రి. ఎన్ని ఉండయండి ఆయన మైండ్లో? ఎన్ని ఉండే చెప్పగలరా? ఒకటే భయంకరమైన నెక్స్ట్ డే ఉంది, రెండోది అప్పగింపబడబోయే రాత్రి, మూడోది చెమట రక్త బిందువుల వలె మారిపోతున్న రాత్రి, నాలుగోది తిరస్కరించబోయే రాత్రి, తిరస్కారాన్ని ఎదుర్కొన్న రాత్రి, ఐదోది మోసం చేయబడిన రాత్రి. అప్పగించడానికి ఒక వ్యక్తి పూనుకొని అది ప్రేమతో చేస్తున్నాడు, మోసంతో. ఎన్ని వేదన కాదా? ఇక ఆరోది శిష్యులందరూ విడిచి పారిపోయిరి అని రాయబడింది. ఆ రెఫరెన్స్లు మీరు ఎత్తుక్కోండి. పారిపోయింది, తనను విడిచి పారిపోయాను, ఒంటరిగా మిగిలిపోయిన రాత్రి. ఆ సందకాడే ఇవన్నీ తెలిసి ఆయన ఆ రాత్రి ఒక రొట్టె పట్టుకొని, ఇది మీ కొరకు విరువబడుచున్న నా శరీరం అని ఆయనే విరిచి ఇచ్చాడు. ఈరోజు దాన్ని మనము విరుస్తున్నాం. ఇది మీ కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము, దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయమని ప్రభువే అప్పగించిన రాత్రి. ఆ రాత్రి ఆయన మనస్సులో ఎన్ని ఉన్నాయి. అది ఓకే. అయితే ఈరోజు అదే కొనసాగిస్తున్న ఈ బల్ల దగ్గర కూడా తిరస్కారాలు, మోసాలు ఇవన్నీ లేవంటారా? ఇవి బయటికి కనబట్టలేదు. ఆ బల్ల ఆ 13వ అధ్యాయంలో ఆయన పాదాలు కడిగిన ఆ 13వ అధ్యాయంలో ఆయన పాదాలు ఎవరెవరి కడిగాడు? మన పాఠ ప్రకారం చెప్పాలి. తిరస్కరింపబడబోయే వ్యక్తి పాదాలు కూడా కడిగాడా లేదా? అప్పగించబడబోయే వ్యక్తి పాదాలు కూడా కడిగాడా లేదా? ఎలా కడిగాడు? ఏమిటా ప్రేమ? ఈరోజు కూడా ఒకవేళ అలాంటి తిరస్కారపు వ్యక్తులు, అలాంటి మోసగించే పరిస్థితి ఈ బల్ల దగ్గర ఉన్నా కూడా ఆయన సహిస్తున్నాడు. ఆయన తనను తాను పంచుకుంటానే ఉన్నాడు. అవునా కదా? అర్థమవుతుందా లేదా? ఎంత అద్భుతమైన ఆరాధన అండి మనం చేస్తున్నది. కనుక ఈ ఆరాధన అనాలోచనగా చేయటానికి వీల్లేదు. ఆ రోజు ప్రభువుతో సహా ఆ ఐగుప్తులో వారిని విమోచింపబడిన ఆ గొర్రెపిల్ల, ఆ పస్కా పశువుగా వధించిన ఆ గొర్రెపిల్ల, ఎప్పుడో ఐగుప్తులో జరిగిన ఆ గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్లను సూచిస్తూ ఉంది. ఈరోజు ఆ 13వ అధ్యాయంలో నిలిచి విరిచి పంచే ఈ గొర్రెపిల్లనే ఆ గొర్రెపిల్ల సూచించింది. కానీ అప్పటి వరకు ఇజ్రాయేలీలు ఆ గొర్రెపిల్లనే జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ అసలు ఈ గొర్రెపిల్ల ఇంకా శ్రేష్టమైన గొర్రెపిల్ల. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. గొర్రెల మందలో ఏ గొర్రె, ఏ కాపరైనా మంద కొరకు ప్రాణం పెడతారా? గొర్రెలే కాపర కొరకు ప్రాణం పెడతాయి. అవునా కదా? వాడు పెంచే గొర్రెలన్నీ ఆ కాపర కోసం ప్రాణం పెడతామే తప్ప ఏ కాపరన్న గొర్రె కోసం పెడతా ఉందా? గొర్రెలన్నీ అమ్ముకుంటాడంటే అవన్నీ ప్రాణం ఎవరి కోసం? వాటి లాభం ఎవరు పొందేది? కాపరే. కానీ ఈ గొర్రె ఈ కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన కాపరి. మనమే ఆ గొర్రెలం. యెషయా గ్రంథం 53లో మనం చూస్తే మనము గొర్రెల వలె
త్రోవ తప్పితిమి. గొర్రెల వలె త్రోవ తప్పితిమి. మొదటి గొర్రె త్రోవ తప్పటం, గొర్రెల త్రోవ తప్పటం చాలా స్పెషల్ ఉంటుంది. ఒక్క గొర్రె పక్కకట దూకింది అంటే ఇక గొర్రెలన్నీ దూకుతాయి, ఎవరు ఆపలేరు. ఆ మొదట దూకిన గొర్రె ఎవరంటే ఆదాము త్రోవ తప్పిన కారణాన ఆదాము నుండి నేటి వరకు సర్వమానవాళి గొర్రెల వలె త్రోవ తప్పిపోతే దేవుడే సిద్ధపరిచి పంపించిన గొర్రె పిల్ల నీ కొరకు, నా కొరకు, మన కొరకు ప్రాణం పెట్టి ఆయనే మన కొరకు క్రొత్త నిబంధన చేసి, తన రక్తముతో క్రొత్త నిబంధన చేసి, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని ప్రభు సెలవిచ్చి ఉండగా, మరి ఆయనను పూర్ణ హృదయంతో జ్ఞాపకం చేసుకుంటూ తిరస్కారాలు, మోసాలు ఎన్ని ఉన్నా ఆయన ప్రేమ సమానంగా ఉంది. ఆ 13వ అధ్యాయంలో ఆ కార్యాన్ని ప్రారంభించి జరిగించినప్పుడు ఆయన మనసులో ఎవరెవరేంటో అన్ని పూర్తిగా ఎరిగిన వాడైనా అందరి పాదాలు కడిగాడు. అందులో ఆయన ప్రేమ ఉన్నది. ఒక భక్తుడు అంటాడు, ఆ 13వ అధ్యాయము గంగాళముతో పోల్చాడు. ప్రత్యక్ష గుడారములో ఉన్న గంగాళముతో పోల్చాడు ఆ 13వ అధ్యాయాన్ని. ఎవరైనా యాజకులు ఆ గంగాళం దగ్గర ముందు వచ్చి బలి అర్పించాలంటే ఏం చేయాలి? గంగాళములో శుద్ధి చేసుకోవాలి. నిజంగా 13వ అధ్యాయంలో ఆయన ప్రేమను పంచుకున్న శిష్యులు ఈరోజు ఈ బల్ల దగ్గర ఆయన ప్రేమను తలపోసుకుంటున్న విశ్వాసులమైన మనము, ఆయన పిల్లలమైన మనము, ఈ భాగ్యము కేవలం ఆయన చేసిన కార్యము ద్వారా మనకి దొరికింది కనుక ఆ ప్రియ ప్రభువుని పూర్ణ హృదయాలతో జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనలో ముందుకి సాగిపోదాం. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక.